ఇక్కడ ఇర్మియా ప్రవచన గ్రంథం 31 అధ్యాయం 3 వచనంలో ఇక్కడ కొన్ని మాటలు మనం చదువుకుందాం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమైట్లనెను. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక ఎడొకని ఎడల కృప చూపుచున్నాను. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు ఇక మీదట నిన్ను కట్టింతును. నీవు సంబరపడువారు తంబూరాలు వాయింతువు, సంబరపడువారి నాట్యములో కలిసెదవు. నువ్వు సుమ్రోను కొండల మీద ద్రాక్షావల్లులు నాటెదవు. ఇక్కడ ఇర్మియా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్న మాట, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమైట్లనెను. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక ఎడవక ఎడల కృప చూపుచున్నాను. ఇక్కడ మనందరితో దేవుడు మాట్లాడుతుండు. ఎడవక మన ఎడల దేవుడు కృప చూపుచున్నాడట. చాలా కాలం క్రిందట శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించున్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టడు, ఎన్నడు కూడా ఎడబాయడు. కింద వచ్చిన వాళ్ళు అంటుంది, ఇశ్రాయేలు కన్యక, నువ్వు కట్టబడినట్లుగా మీదకి నేను కట్టించును. నువ్వు మరలా తంబూరాలు వాంచి సంబరపడుతూ అందరి మధ్యలో కూడా నువ్వు సంతోషంగా ఉంటామని దేవుడు సెలవిస్తాడు. నిజంగా చూస్తున్న మీరందరూ ఎంతమంది అయితే దుఃఖములో ఉన్నారు, ఎంతమంది వేదనలో ఉన్నారు. అక్కడ అంటాడు, నువ్వు దిగులు పడకు, నువ్వు భయపడకు, నీ దుఃఖాన్ని నేను సంతోషంగా మారుస్తా అంటాడు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను గనక ఎడవకాని ఎడల కృప చూపుచున్నాను. మనుషులు మనల్ని విడిచిపెట్టినా, మనుషులు మనల్ని త్రోసివేసినా, ఎవరు మన మీద ప్రేమ చూపించకపోయినా దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, ఎడవక ఎడల కృప చూపుచున్నాను. నువ్వు సిగ్గుపడని అవసరం లేదు, నేను ప్రేమిస్తున్నానని దేవుడు ఈ రాత్రికాల సమయంలో సెలవిస్తుండు. మనము దేవుణ్ణి మనం అందుకే అంటుండు, నీవు నన్ను ప్రేమించుతూ గనుక నేను నిత్యంగా నేను తప్పించదను అంటుండు. అందుకే ఇక్కడ అంటుండు, ఇక్కడ శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. నీ పట్ల నేను ఎన్నడూ కూడా విడిచిపెట్టను. నీవు ఎన్నడూ కూడా నీవు నన్ను మరవద్దని ఇక్కడ సెలవిస్తున్న మాట ఏంటంటే, కింద వచ్చినప్పుడు ఇశ్రాయేలు కన్యక, నువ్వు కట్టబడినట్లుగా మీద నిన్ను కట్టించును. నువ్వు దుఃఖములో ఉన్నవేమో, శ్రమల మధ్యలో ఉన్నవేమో, అపాయములో ఉన్నవేమో, అలజడి మధ్యలో ఉన్న, కలవరాల మధ్యలో ఉన్నవేమో, దుఃఖపడుతున్నవేమో. అయితే దేవుడు అంటాడు, నేను ఇక నువ్వు కట్టిస్తాను, ఇక నువ్వు దుఃఖపడొద్దు, నువ్వు భయపడొద్దు, ఇక మీద నిన్ను కట్టించుదును. తంబూరాలు వాంచుతూ సంబరపడుతూ అనేకుల మధ్యలో నిన్ను నిలవబెడతా, నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తా. సుమ్రోను పట్టణం కొండల మీద ద్రాక్షావల్లులు నాటెదవు. అక్కడ ఫలించే ఒక ఫలభరితమైన జీవితాన్ని నేను ఇవ్వబోతాను, నేను దీవించబోతున్నాను, నేను దీవెనకరంగా అనేకులకు నేను దీవెనకరంగా మార్చబోతున్నాను. ఈ రాత్రి దేవుడు మనతో సెలవిస్తుండు. ఎవరైతే వింటున్న మీరు దుఃఖపడొద్దు, మీరు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి ఆయన సన్నిధికి రండి. ఆయన మీ దుఃఖ దినములు సమాప్తం చేయండి, మీ కన్నీరు నాట్యంగా మారుస్తాడు. ఈ రాత్రి అంటున్న దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తుండు. తల్లి ప్రేమ కంటే, బంధువుల ప్రేమ కంటే, ఇంకా స్నేహితుల ప్రేమ కంటే, ఈ లోకంలో మనుషుడు ధనమున్నంత సేపు మన దగ్గరకు వస్తారు, ఆ ధనం లేకపోతే మనల్ని ఎవరు ప్రేమించరు. కానీ దేవుడి ప్రేమ శాశ్వతమైన ప్రేమ, ఎన్నడూ మనల్ని విడిచిపెట్టని ప్రేమ. మన దగ్గర ధనం ఉన్నా, డబ్బున్నా, ఏది లేకపోయినా ఆయన ఎప్పుడు కూడా ఒకే రీతిగా ప్రేమించే దేవుడు. ఆ ప్రేమమని మనం నమ్ముకుందాం. ఆయన ప్రేమ మనకు చూపించినట్లుగా ఆయన దగ్గరికి మనము చేరుతుందని ఆయన సెలవిస్తున్న మాట. నువ్వెవరైతే యేసుక్రీస్తు నమ్ముకొని అంగీకరించి దుఃఖములో నీవు ఉన్నవేమో, ఒక రోజు ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఏడుస్తున్నావేమో, దిగులు పడుతున్నావేమో, కన్నీరు కారుస్తున్నావేమో, నాకెవరు దిక్కు, నన్నెవరు ప్రేమిస్తారు, ఎవరు నన్ను ఆదరిస్తారని నువ్వు అనుకుంటున్నావు. అయితే ఈ రాత్రి దేవుడు అంటుండు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను గనక నీ ఎడవను ఎడబాయనని సెలవిస్తుండు. అందుకే ఈ రాత్రికాల సమయంలో నీతో దేవుడు మాట్లాడుతుండు. నువ్వు ధైర్యము తెచ్చుకొని నిలబడి, నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకొని నిలబడి ఉండు. ఇటు వాక్యం దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన. స్తోత్రాలు నాయన, పరిశుద్ధురానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. విన్న ప్రతి మాట మా హృదయంలో నీరు కట్టి ఫలభరితంగా మార్చండి అయ్యా. ఇర్మియా ప్రవచన గ్రంథం 31 అధ్యాయం 3 వచనంలో శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను గనక ఎడవక ఎడల కృప చూపుచున్నానని అయ్యా మాతో సెలవిచ్చావు తండ్రి. నిజంగా నీ ప్రేమ ఎడవదు, ఎడబాయదు ప్రభా. మనుషులు ప్రేమ కంటే నీ ప్రేమ చాలా గొప్పది ప్రభా. నిజంగా మా ఎడలను ఎంతో కృప చూపుతున్నావు కనుకే మేము ప్రభా ఇంతవరకు మేము బ్రతుకుచ్చు ఉన్నాము నాయన. మమ్మల్ని కనికరించి నీ కృప చేత బలపరిచి ఉన్న ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలభరితంగా మార్చమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.